హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వచ్చే ఎన్నికలు చాలా కీలకంగా మారబోతున్నాయి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు మరియు పవన్ కళ్యాణ్ ఈ ముగ్గురిలో ఎవరి ప్రభావం ఎక్కువగా ఉంటుంది? ఈ వీడియోలో మనం హైప్ కాదు, డేటా ఆధారంగా అనాలిసిస్ చూస్తాం. 2019 ఎన్నికల్లో జగన్ భారీ మెజార్టీతో గెలిచాడు. అది ఒక స్ట్రాంగ్ వేవ్. గ్రామీణ ఓటర్స్, వెల్ఫేర్ స్కీమ్స్ వల్ల స్ట్రాంగ్ బేస్ క్రియేట్ అయింది. ఇప్పటికీ ఆయనకు కోర్ ఓట్ బ్యాంక్ ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో మిక్స్డ్ రెస్పాన్స్ కనిపిస్తోంది. కొంతమంది సపోర్ట్ చేస్తుంటే ఇంకొంతమంది డిస్సాటిస్ఫాక్షన్ చూపిస్తున్నారు. ఇది ఎలక్షన్ రిజల్ట్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. చంద్రబాబు వైపు చూస్తే బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ ఎక్స్పీరియన్స్, అలాగే ఇప్పుడు అలయన్స్ ఫ్యాక్టర్ చాలా కీలకమవుతుంది. ఓట్స్ కంబైన్ అయితే గేమ్ చేంజ్ అవుతుంది. పవన్ కళ్యాణ్ రోల్ ఇప్పుడు గేమ్ చేంజర్. యూత్లో స్ట్రాంగ్ ఫాలోయింగ్ ఉంది, కానీ ఓట్స్గా కన్వర్ట్ అవుతుందా అదే కీలకం. స్వింగ్ ఓటర్స్ మీద ఆయన ప్రభావం చాలా ఉంటుంది. డేటా కంపారిజన్ చేసి చూస్తే జగన్ స్ట్రాంగ్ బేస్ ప్లస్ వెల్ఫేర్, చంద్రబాబు ఎక్స్పీరియన్స్ ప్లస్ అలయన్సెస్, పవన్ కళ్యాణ్ యూత్ ప్లస్ స్వింగ్ ఫ్యాక్టర్. ముగ్గురి స్ట్రెంగ్త్ ఉంది. ఈసారి ఎలక్షన్స్లో మెయిన్ డిసైడింగ్ ఫ్యాక్టర్ స్వింగ్ ఓటర్స్ ప్లస్ అలయన్సెస్. కోర్ ఓటర్స్ ఆల్రెడీ ఫిక్స్డ్ అయ్యారు, కానీ స్మాల్ షిఫ్ట్ కూడా రిజల్ట్ చేంజ్ చేస్తుంది. ఇది చాలా క్లోజ్ ఫైట్ అవుతుంది. ఇప్పటి డేటా ప్రకారం క్లియర్ విన్నర్ చెప్పడం కష్టం, కానీ పోటీ చాలా టైట్గా ఉంది. ఈ వీడియోపై మీ అభిప్రాయం ఏంటి? ఎవరి ప్రభావం ఎక్కువగా ఉంటుంది? కింద కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను యాక్టివేట్ చేసుకోండి.